హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెకీ కపుల్. సో, ఇవాళైతే మేము చిత్తూరుకి షాపింగ్‌కయితే వెళ్తున్నాం. ఇంట్లో ఏమైనా ప్రావిజన్స్ అదన్నీ లేదు. కొంచెం ఖాళీ అయింది అనేసి అదంతా తీసుకొనొద్దాం అనేసి ఇంకా అవ్వకి ఆకు, ఇంకా వక్క అదంతా కావాలనేసి వెళ్తున్నాం. సో, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మేము ఇంటి దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని ఒక 11:00 అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ మా మామ్ కూడా వస్తున్నారు. అందుకే ఇంకా మా మామ్ గుడిపాల్లో ఉంటానంటే అక్కడ వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని వెళ్తున్నాం చిత్తూరుకి. మా మామ్ బంగారుపాళ్యంలో ఇంకా అది మ్యాంగో ఫ్యాక్టరీలో ఏమో బిల్ తీసుకొని రావాలనేసి అయితే వచ్చారు. అందుకే మేము చిత్తూరులో వాళ్ళని డ్రాప్ చేసి ఇంకా మా షాపింగ్ అయితే మేము కంటిన్యూ చేసాం. అండ్ ఇది మన గాంధీ సర్కిల్, చిత్తూరు మెయిన్ జంక్షన్, పాత బస్ స్టాండ్ దగ్గర. చిత్తూరులో మేమైతే ఫస్ట్ ఇలా మిల్‌కయితే వెళ్ళాము. అన్నీ తూర్ దాల్, మూంగ్ దాల్ అని కొంచెం తీసుకుందామనేసి. అని మేము వీపీ దాల్ మిల్‌కయితే వచ్చాము. ఇది హోల్‌సేల్ షాపు. క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. విత్ రీజనబుల్ ప్రైస్. మనం ఇలా డీమార్ట్, స్మార్ట్ బజార్ కన్నీ కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం తక్కువుంటుంది. అండ్ క్వాలిటీ కూడా బావుంటుంది. ఇక్కడ అయితే మనం లూజ్‌లో ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. అండ్ చాలా టైప్స్ ఆఫ్ దాల్స్ అయితే దొరుకుతుంది. ఐ మీన్ దీంట్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఐ మీన్ పాలిష్ దాల్, వితౌట్ పాలిష్ అనేసి డిఫరెన్స్ అన్నీ ఉంటుంది. సో, మేమైతే ఆ ఇంటికి ఎంత కావాలనేసి అన్నీ తీసుకొని, ప్యాక్ అయితే చేసుకొని, అన్నీ అయితే సర్దుకుంటున్నాం. నాదేమన్నా ఆర్డర్ చెప్పేదంతే. ఇలా ప్యాకింగ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళేది అంతా రాజ్ డ్యూటీనే. ఆబ్వియస్‌లీ చేయాల్సిందే కదా! ఇంకా రెస్పాన్సిబిలిటీ. అండ్ అక్కడ ఇంకా దాల్, ఆ పప్పులన్నీ తీసుకొని ఇంక రిటర్న్ అయితే వచ్చాము. అండ్ ఇది మన ప్రైడ్ కదా! మన ఎన్టీఆర్ స్టాచ్యూ. ఎప్పుడు మనం చిత్తూరుకొచ్చి ఇలా దీన్ని చూస్తే మనకేమో ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా! యెస్. నాకైతే చాలా ప్రౌడ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సిమ్ రిలేటెడ్ కొంచెం వర్క్ ఉంటే వెళ్లి సిమ్ అని తీసుకుంటా ఉన్నాం. ఇక్కడే చిత్తూరులోనే. అండ్ మా అత్తకు ఒక సిమ్ కావాల్సునింది. అండ్ మా మామది ఈ సిమ్ ఉనింది. సో, వాళ్ళకి ఫిజికల్ సిమ్ చేంజ్ చేయాలనేసి అండ్ ఇంకా రాజ్‌ది కొంచెం వర్క్స్ ఉంటే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అయితే మేము విష్ణు భవన్ నెక్స్ట్ రోడ్‌లోనే ఆహ్, మార్కెట్ ఉంటుంది కదా! అక్కడ వెళ్లి ఇంకా అవ్వకి కావాల్సిన వక్కలు, దుమ్ము అదే వాళ్ళదుంటుంది కదా! ఆకు వక్కలు ఏమో తినేది. అదన్నీ తీసుకొనైతే వచ్చాము. ఇది కూడా అగైన్ హోల్‌సేల్ షాపు. హోల్‌సేల్ షాప్ ఉన్న మనకెంత క్వాంటిటీ కావాలో ఆ హోల్‌సేల్ రేట్‌లోనే ఇస్తారు. అండ్ అపోజిట్‌లోనే ఇంకా ఆకులు, సున్నం అదన్నీ అయితే తీసుకొని ఇంకా నెక్స్ట్ స్టార్ట్ అయ్యాము. అవ్వయితే మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుంది. సో, ఇన్ రిటర్న్ మేము కూడా అవ్వని ఎంత చూసుకోవాలో అంత చూసుకుంటున్నాం. సో, అవ్వకేమైనా కావాలంటే ఇమ్మీడియేట్‌గా అలా తీసుకొచ్చేది అంతా చేస్తాం. అండ్ చిత్తూరులో ఉండేవాళ్ళకి ఆబ్వియస్‌లీ విష్ణు భవన్ అయితే తెలిసే ఉంటుంది. అప్పట్లో అయితే చిత్తూరులో విష్ణు భవనే చాలా ఫేమస్ అండ్ పెద్ద హోటల్‌లో ఐ మీన్ అప్పట్లో. ఇప్పుడైతే చాలా మన చిత్తూరైతే చాలా చేంజ్ అయిపోయింది. ప్రతి ఒక్కటి ఉంది. ఆ జూడియో, మాక్స్, ట్రెండ్స్, పిజ్జా హట్, డామినోస్ ప్రతి ఒక్కటి సిటీ మన బెంగుళూరులో సిటీ ఎలా ఉంది అలా ప్రతి ఒక్కటి ఉంది. ఇంకా కొంచెం ఆ స్ట్రీట్ షాపింగ్ అంతా అయినాక ఏమైనా తిందామనేసి మేము ఆంధ్ర స్పైస్‌కయితే వచ్చాము. మేమెప్పుడు చిత్తూరుకొచ్చినా మ్యాండేట్‌గా ఇక్కడొచ్చి తినేసే వెళ్తాము. బికాజ్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇక్కడొచ్చాము. ఇక్కడ కూడా ఈవెన్ వెయిటింగ్. మేమొక 15 మినిట్స్ అయితే వెయిట్ చేసి ఇంకా టేబుల్ దొరికి నెక్స్ట్ వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చాము. మా ఆర్డర్‌లో అయితే మ్యాండేట్‌గా తందూరి అయితే ఉంటుంది. బట్ ఈసారి ఇక్కడ షవర్మా కూడా ట్రై చేద్దామనేసి ఇంకా తందూరి, షవర్మా అండ్ ఒక మంచూరియన్ అండ్ ఒక ఫిష్ కూడా ట్రై చేశాం ఈరోజు. ఫిష్ కూడా చాలా బావునింది. అండ్ మై ఫేవరెట్ తందూరి. ఇక్కడ మసాలా అయితే బావునింది. అంతా మ్యారినేట్ అయ్యి గ్రిల్ అయ్యి ఉండింది. సో, మేమిద్దరం అలా తిని పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేసుకొని ఆఫ్టర్‌నూన్ కొంచెం ఫుడ్ ఎంజాయ్ చేసి, కొంచెం మాట్లాడుకొని, కొంచెం గాసిప్స్ ఉంటుంది కదా! ఆబ్వియస్‌లీ. అండ్ ఆబ్వియస్‌లీ వైఫ్‌కి హస్బెండ్ కన్నా పర్సనల్ డైరీ ఎవరుంటారు చెప్పండి? అండ్ మేమైతే ఫుడ్ తినేసి నెక్స్ట్ మా స్టాప్ స్మార్ట్ బజార్ షాపింగ్‌కి. ఇంకా ఫస్ట్ వెళ్ళి కారైతే పార్క్ చేసి ఇంకా పైనొచ్చి ట్రాలీ అయితే తీసుకున్నాం.
అండ్ ఇక్కడైతే ట్రాలీ పార్కింగ్ వరకు ఇవ్వరు. సో, మన బ్యాగ్స్ మనం పైనే తెచ్చి ఇలా ఇస్తే వాళ్ళు ర్యాక్‌లో పెట్టుకొని ఒక టోకెన్‌లా ఇస్తారు. నెక్స్ట్ వచ్చి షాపింగ్ అంతా అయినాక ఆ టోకెన్ ఇస్తే మన బ్యాగ్ ఇస్తారు. దాంట్లో సర్దుకొని వెళ్ళడమే. వెళ్ళి ఇంకా ట్రాలీ అయితే తీసుకున్నాం. ఎందుకో ఈ ట్రాలీ రానే లేదు. రాజు ఎంత ట్రై చేసినా. దానికి కూడా తీసేకి ఒక మెథడ్ ఉంటుంది. అది మనకు తెలీదు. అండ్ వాళ్ళే వచ్చి తీసైతే ఇచ్చారు. సరే ఓకే. ఇంకా లోపలైతే వెళ్లి షాపింగ్ చేద్దాం. కమ్ ఆన్. ఫస్ట్ వెళ్లి మేమైతే అవ్వకే, అవ్వకేమేమి కావాలి? అవ్వ ఇప్పుడు బన్, బ్రెడ్ అలా తింటారు. ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతలేదు కదా! ఫుడ్ ఎక్కువ తింటలేదు. సో, అందుకే బన్ను, బ్రెడ్ అలా తింటారనేసి అవ్వకి ఎంత కావాలో అంత బ్రెడ్డు, బన్ అని అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మా మామ కూడా మా మామ ఎప్పుడు యాక్చువల్లీ మా మామ్ ఈ తిండిలన్నీ జాస్తి తింటారు. అందుకే ఇంకా మా మామకి బిస్కెట్సు, మిక్చర్ అలా అని తీసుకుంటా ఉందాము. మేము ఊర్లో ఎప్పుడు ఇలా స్నాక్స్‌దే స్టాక్ పెడతాం. బికాజ్ వాళ్ళు వెళ్లి పని చేసొస్తారు కదా! ఇంకా తినాలా అనిపిస్తుందనేసి. అండ్ రాజ్ దిస్ లిటిల్ హార్ట్స్ ఫర్ యూ. యెస్. అండ్ మేమేమున్నా లిమిటెడ్‌గానే తీసుకుంటాము. బికాజ్ ఎక్కువ తీసుకున్నా అక్కడ వేస్ట్ అయిపోతుంది. అండ్ మేము ఆఫెన్ వస్తానే ఉంటాం కదా! 1 ½ మంత్‌కంతా. సో, వచ్చినప్పుడు ఏమైనా ఖాళీ అయితే వెళ్లి మేము ఇమ్మీడియేట్‌గా ఆబ్వియస్లీ మేము ఊరికొచ్చినప్పుడు చిత్తూరుకి వచ్చే వస్తాము. ఉన్నా లేకపోయినా ఇంకా ఏమైనా 2, 3 ఐటెమ్స్ లేకపోయినా మేము చిత్తూరుకే వచ్చి తీసుకొనే వెళ్తాము. అండ్ ఇక్కడొచ్చి మనం ఫుల్‌గా తినేసి కూడా వెళ్ళొచ్చు కదా! అండ్ వర్క్ కూడా ఉండదు. వచ్చి కొంచెం అలా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మేమెప్పుడు ఊరికి వెళ్ళాలన్నా ఇలా వీకెండ్సే ప్రిఫర్ చేస్తాం. ఒక ఫ్రైడే వెళ్ళేది, ఇలా థర్స్‌డే నైట్ వెళ్ళేది. అలా వెళ్తే ఇంకా ఒక 1 డే అక్కడ వర్క్ చేసుకొని, ఇంకా 2 డేస్ ఇంకా ఇంట్లో ఏమేమి కావాలో అన్నీ చూసుకొని, తీసుకొని రావచ్చు కదా! అనేసే మేము సాటర్‌డే, సండే కంప్లీట్‌గా దీనికే మేము డెడికేట్ చేసేస్తాం డేస్. సో, వెళ్ళి అన్నీ తీసుకొని అక్కడ ఇంకా సర్దేసే వస్తాము. ఇదైతే కొత్తగా ప్లేస్ చేసుండారు. నేను ఇన్ని సార్లు వెళ్ళినాను కదా! ఇదైతే ఉండలేదు. ఇప్పుడు కొత్తగా ప్లేస్ చేశారు. ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్స్ ఉంది. బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ అంతా ఉంది. అండ్ ఇంకా జమ్స్ అండ్ పైనాపిల్ రిలేటెడ్ ఫ్రూట్ ఇంకా ఏమేమో ఉంది. అదే చెప్పాను కదా! మన చిత్తూరు కూడా చాలా అంటే చాలా డెవలప్ అయ్యి చాలా కన్వీనియంట్‌గా ఉంది ఇప్పుడు. ప్రతి ఒక్క ఐటెమ్ కూడా దొరుకుతుంది చిత్తూరులో. అప్పుడైతే చిత్తూరులో అంత డెవలప్ లేదు. జస్ట్ మనకి లిమిటెడ్ ఐటెమ్సే ఉన్నింది. బట్ ఇప్పుడు అలా లేదు. సో, నెక్స్ట్ మేమైతే యాకుల్ట్ తీసుకుంటాం. ఎప్పుడు వెళ్ళినా యాకుల్ట్ అయితే మేము 2 ప్యాకెట్స్ అయితే తీసుకుంటాం. బికాజ్ అవ్వకి ఇంకా వయసయింది కదా! డైజెషన్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. అనేసి మేము అవ్వకి ఇంకా మా అత్త, మామ ముగ్గురు తాగుతారు. సో, యాకుల్ట్ అయితే మ్యాండేట్‌గా తీసుకుంటాం. నెక్స్ట్ రాజైతే కొంచెం బాల్‌లో ఆటలాడుకొని, అదైనాక అంబ్రెల్లా కావాలంటే వచ్చి చూస్తా ఉండడు. ఒక్క అంబ్రెల్లా ఎత్తి చూడురా అంటే, మొత్తం అంబ్రెల్లా అయితే కింద పడిపిచ్చేసినాడు. సరే అని ఇంక అదంతా ఎత్తి సర్ది, సరే అయితే అంబ్రెల్లా చూస్తా ఉన్నాం. నాకెందుకో ఈ లావెండర్ కలర్ అంబ్రెల్లా చాలా ఇష్టమైంది. చాలా క్యూట్ అనిపిచ్చింది. సరే అని అదైతే తీసుకున్నాం. ఇంకా మన రాజుకి అంబ్రెల్లా గొడవైతే తీరలేదు. అంబ్రెల్లా పైన అంబ్రెల్లా, అంబ్రెల్లా పైన అంబ్రెల్లా అయితే ఎత్తి ఓపెన్ చేసి అన్నీ చూస్తా ఉన్నాడు. నెక్స్ట్ ఫైనల్లీ యాదో ఒకటి డిసైడ్ అయితే ఎత్తుకొనైతే వచ్చినాడు. ఇంకా బిల్లింగ్ అన్నీ యేసుకొని, మేమింకా అక్కడి నుంచయితే స్టార్ట్ అయ్యాము. చెప్పాను కదా! మన ట్రాలీ పార్కింగ్ వరకు ఇవ్వరు. సో, మన కూపన్ ఇచ్చినారు కదా! స్టార్టింగ్‌లో ఆ కూపన్ అయితే ఇచ్చేసి మనం బ్యాగ్ తెచ్చుకొని, ఇంకిక్కడే సర్దుకొని ఆ వెయిట్ మనం పార్కింగ్ వరకు ఎత్తుకొని పోవాలా. నేనేం ఎత్తుకొని పోనులే. రాజుదే ఎత్తుకొని పోతారు. ఆ! చిత్తూరులో షాపింగ్ అన్నీ ముగించుకొని ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయ్యాము. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! ఈసారి చిత్తూరులో అయితే చాలా కష్టంగా ఉంది. ఫ్యాక్టరీలో మ్యాంగోస్ తోలేకి. చూడండి మీరిప్పుడే ఎంత పెద్ద క్యూ ఉంది. ఎంత ట్రాక్టర్స్ లైన్ నిల్చుందంటే, ఇదంతా 4-5 డేస్ కావాలి ఇదంతా అన్‌లోడ్ అయ్యి, వాళ్ళకి బిల్లొచ్చేకి. చూడండి ఎంత పొడుగ్గా ఉందో లైను. మనం చూసే వరకు అలా ట్రాక్టర్స్ వెళ్తూనే ఉంది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ అండ్ మ్యాండేట్ స్టాప్ చిత్తూరులో. చిత్తూరు కాదిది. చిత్తూరు అయినాక నెక్స్ట్ ఊరు హెరిటేజ్ పార్లర్. మన చిత్తూరోళ్ళు ఈ హెరిటేజ్‌కి చాలా అడిక్ట్ అయిపోయుండారు. నేనైతే చాలా అడిక్ట్ అయిపోయుండాను. ఏమో నాకిక్కడ బటర్ మిల్క్ అండ్ లస్సీ అయితే చాలా ఇష్టమవుతుంది. అందుకే మేము ఆన్ ది వే వెళ్ళేటప్పుడు ఎక్కడో చి హెరిటేజ్ పార్లర్ ఉన్నా నేను బటర్ మిల్క్ అయితే మ్యాండేట్‌గా వెళ్లి తీసుకొని తాగుతాను.
ఇంక ఈరోజేమో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తినాలా అనిపించింది. అక్కడ వేరే ఫుల్ నాన్ వెజ్ ఫుల్ బ్యాటింగ్ చేసాం కదా! సరే ఇంకా ఐస్ క్రీమ్ తిందాం అనేసి తీసుకొని తిన్నా. సో, అన్నీ షాపింగ్ అన్నీ అయింది. ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. వెళ్ళేటప్పుడు స్మాల్ ఫన్. ఇంటికి వెళ్ళి ఫస్ట్ అవ్వకైతే యాకుల్ట్ ఇచ్చేసాము. అవ్వ యాకుల్ట్ అయితే ఎన్నున్నా తాగేస్తుంది. సో, మేము కంటిన్యూయస్‌గా ఒక 2 ఇచ్చేస్తాము. అవ్వ తాగుతుంది. అదే ఫుడ్ కూడా తినడం లేదు అంతా. ఈ బన్ను అది ఇది తింటుంది కదా! సో, జీర్ణం కరెక్ట్‌గా అవ్వదు. డైజెషన్ కరెక్ట్‌గా అవ్వదనేసి మేమింకా యాకుల్ట్ అని తీసుకొనొచ్చి అవ్వకైతే ఇచ్చాము. నెక్స్ట్ అవ్వకి ప్రావిజన్స్ అంతా అవ్వ 7,000, 8,000 అయిందంటే, "అబ్బా! అంత అయిందారా" అనేసి అవ్వ రియాక్షను. ఆబ్వియస్‌లీ తెలిసిందే కదా! ఆ జనరేషన్ వాళ్ళకి అవ్వకి మెయిన్‌గా మనీ స్పెండ్ చేయగూడదు. ఊరికే వేస్ట్ ఖర్చు చేయగూడదు. ఎందుకు చేస్తారు? సేవ్ చేసుకోండి అనేసి అవ్వకి అవ్వనే కాదు ఇంకా మా పేరెంట్స్ జనరేషన్ కూడా అలానే కదా! దే వాంట్ టు దే వాంట్ అస్ టు సేవ్ మనీ మోర్. So this is for the day. Hope you guys like this video. And this is our on the streets of Chittoor. Thanks for watching. Bye. Mali next video lo kaluddam. Bye. Take care.